ఆ ముగ్గురే టార్గెట్. ముచ్చెమటలు పట్టించాలి, 3 చెరువుల నీళ్లు తాగించాలి, అధికార పార్టీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలి. ఇదే జగన్ గేమ్ ప్లాన్. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో కాదు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్. ఆ ముగ్గురు తమకు కంచుకోటగా భావించే నియోజకవర్గాల నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఏరి కోరి పవన్ కళ్యాణ్ ఎంచుకున్న పిఠాపురంలో ఇప్పటికే 1,00,000 మెజార్టీ గ్యారంటీ అన్న ఆలోచనలో ఉన్నారు పవన్. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాలయ్య హిందూపురం నుంచే తొడగొడుతున్నారు. ఇక పోయిన చోటే వెతుక్కునేందుకు గడిచిన కొన్నేళ్లుగా గట్టిగా ట్రై చేస్తున్నారు లోకేష్. గత ఎన్నికల్లో తనను ఏ మంగళగిరి ఓటర్లు కాదనుకున్నారో అదే మంగళగిరి ఓటర్లతో జై కొట్టించుకోవాలనుకుంటున్నారు ఆయన. మరి వాళ్ళ ప్లాన్లు సరే, వారిని ఢీకొట్టేందుకు అధికార పార్టీ ఏం చేస్తోంది? ఆ ముగ్గురు కీలక నేతల్ని మిగిలిన వారితో సమానంగానే చూస్తోందా, లేదా వాళ్ళకి తమ సత్తా చూపి ఇంటి ముఖం పట్టేలా ప్లాన్లు వేస్తోందా? 175 నియోజకవర్గాల్లోనూ 25 పార్లమెంటు స్థానాల్లోనూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరిన వైఎస్ జగన్ అలా వదిలిపెట్టే రకమా? అందుకే ఎవరు ఊహించిన ప్రణాళికను ఆ 3 నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఆ ముగ్గురిని ఓడించడమే లక్ష్యంగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. పిఠాపురం, హిందూపురం, మంగళగిరి ఈ కీలక నియోజకవర్గాల్లోనూ ఆ ముగ్గురు ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ మహిళా అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నారు. దీంతో రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఈ 3 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికలు మరో ఎత్తు అన్నది తాజా పరిణామాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంపై జనంలో కూడా తెగ చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత బాలకృష్ణను హిందూపురం నుంచి బరిలో నిలిపారు చంద్రబాబు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా హిందూపురం స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో 2024లో ఎలాగైనా ఆ హిందూపురం స్థానాన్ని కైవసం చేసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసి మరీ వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సీనియర్ నేతగా ఉన్న టీఎన్ దీపికను హిందూపురం అభ్యర్థిగా ఇటీవల ప్రకటించారు. హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 3 సార్లు అక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నిక కాగా, ఆ తర్వాత పాముశెట్టి రంగనాయకులు, నందమూరి హరికృష్ణ, సిసి వెంకటరాముడు, పి అబ్దుల్ గని, నందమూరి బాలకృష్ణ వరుసగా అక్కడి నుంచి విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఎలాగైనా హిందూపురంలో విజయ భేరి మోగించాలనుకుంటున్న వైసీపీ మహిళా నేత దీపికను రంగంలోకి దింపింది. గడిచిన 2 ఎన్నికల్లో బాలకృష్ణకు ప్రత్యర్థులుగా నవీన్ నిశ్చల్, మహమ్మద్ ఇక్బాల్ను రంగంలోకి దింపి చేదు ఫలితాన్ని చవి చూసిన వైసీపీ ఈసారి మహిళా అభ్యర్థిని బరిలో ఉంచి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మహిళా సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందన్నది వైసీపీ నమ్మకం. ఇక మంగళగిరి విషయానికి వద్దాం. ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం రుచి చూడని నారా లోకేష్ మరోసారి మంగళగిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2019లో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ప్రజలు లోకేష్ను కాదని ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపించుకున్నారు. ఓ రకంగా అమరావతికి సమీపంలో ఉన్న మంగళగిరిలో ఓడిపోతానని కలలో కూడా ఊహించిన లోకేష్కు ఆర్కే రూపంలో గట్టి దెబ్బ తగిలింది. దీంతో ఆ ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు గడిచిన 3 ఏళ్లుగా ఖచ్చితమైన ప్రణాళికతో జనంలోకి దూసుకెళ్తూ వస్తున్నారు లోకేష్. అయితే వైసీపీలో గడిచిన 3-4 నెలల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేని కాదని జగన్ ఆ నియోజకవర్గ బాధ్యతల్ని గంజి చిరంజీవికి అప్పగించడం, ఆపై అలిగిన ఆర్కే వైసీపీని కాదని షర్మిలతో కలిసి కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత కొద్ది రోజులకి తిరిగి జగన్ గూటికి మళ్ళీ రావటం, అంతలో మళ్ళీ గంజి చిరంజీవిని కాదని స్థానిక సామాజిక రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మహిళా అభ్యర్థి కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను బరిలోకి దింపడంతో మంగళగిరి విషయంలో జగన్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆమె కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం కలిగి ఉండటం, విద్యావంతురాలు, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ లావణ్య, ఇవన్నీ ఆమెకున్న ప్లస్ పాయింట్స్. సో మొత్తంగా లోకేష్ను ఓడించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు పక్కా గేమ్ ప్లాన్తో ముందుకెళ్తోంది వైసీపీ అని అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు సిసలైన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్. వైసీపీ పతనమే లక్ష్యంగా జనసేన అధినేత గత కొన్నేళ్లుగా సాగుతున్నారు. అందుకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు.
సీట్లు తగ్గించుకొని మరి బీజేపీ టీడీపీలను ఒక్కచోట చేర్చారు. గడిచిన కొన్నేళ్లుగా వైసీపీ పైన జగన్ పైన అవకాశం వచ్చిన ప్రతిసారి విరుచుకుపడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ వైసీపీ టార్గెట్ లిస్టులో ముందుంటారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అందులోనూ తన సామాజిక వర్గం బలంగా ఉండే గోదావరి జిల్లాల్లోని పిఠాపురం నుంచి ఆయన బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ఆయనకు కూడా వైసీపీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపాలని బలంగా స్ప్రే చేస్తున్నారు జగన్. అందుకే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచు వంగ గీతను అక్కడి నుంచి బరిలోకి దింపుతున్నారు. తెలుగుదేశం పార్టీ విషయంలో అయినా ఒక అడుగు వెనక ముందు ఆలోచిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. 2019 ఎన్నికల్లో భీమవరం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్కు ఓటమి రుచిని చూపించిన వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో అదే దెబ్బ కొట్టాలని గట్టిగానే డిసైడ్ అయ్యారు. పార్టీ సీనియర్ నేత, రాజకీయంగా అనుభవం కలిగిన విద్యావేత్త, సౌమ్యురాలైన వంగ గీతను పవన్కు ప్రత్యర్థిగా ఎంచుకోవడానికి కారణం అదే. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆమెకు గట్టి పట్టుంది. మహిళా నేత కావటం, పైగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అవగాహన కలిగిన నేత కావటం వంగ గీతకున్న ప్లస్ పాయింట్స్. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీ చైర్పర్సన్గా పనిచేసిన ఆమె పవన్ సామాజిక వర్గాన్ని తన వైపు ఖచ్చితంగా ఆకర్షిస్తారన్నది జగన్ ఆలోచన. దానికి తోడు మహిళా సెంటిమెంట్ ఎలాగూ ఉండనే ఉంటుంది. సో అది సంగతి. ప్రత్యర్థి వర్గానికి చెందిన 3 టాప్ లీడర్లను ముప్పు తిప్పలు పెట్టేందుకు వైసీపీ వేసిన ప్లాన్ ఇది. మరి పవన్, బాలకృష్ణ, లోకేష్ వైసీపీ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారు? మహిళా సెంటిమెంట్తో విజయం సాధించాలని భావిస్తున్న అధికార పార్టీకి ఎలా చెక్ పెడతారు? లెట్స్ వెయిట్ అండ్ సీ.